వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఐపీఎల్ మ్యాచ్, నిన్న జరిగినటువంటి మ్యాచ్ చూసినటువంటి వాళ్ళు, లైవ్లో చూసినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. బుల్లితెర మీద అంటే టీవీలో చూసినటువంటి వాళ్ళు ధనిలు, అసలు చూడనటువంటి వాళ్ళు దురదృష్టవంతులు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్లో జరిగినటువంటి మ్యాచ్ అద్భుతమైనటువంటి మ్యాచ్గా అభివర్ణించవచ్చు అన్నమాట. ఈ యొక్క మ్యాచ్ పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో ఒక 14 ఏళ్ళ పిల్లాడు, 14 సంవత్సరాల యొక్క పిల్లవాడు, పాలబొగ్గలతో ఉన్నటువంటి పిల్లవాడు అసలుకి ఈ ఐపీఎల్ అన్ని మ్యాచెస్లో, అన్ని గ్రౌండ్స్లోనే అతిపెద్ద గ్రౌండ్గా పేరుగాంచినటువంటి ఈ యొక్క మైదానంలో బాల్ వేస్తే 6 లేకపోతే 4 ప్రేక్షకులు అతని యొక్క బ్యాటింగ్కి మిస్మరైజ్ అయిపోయారనమాట. బాల్ పడిందంటే స్టాండ్స్ అవతల ఉండాల్సిందే, బాల్ పడిందంటే స్టాండ్స్ అవతల కానీ లేకపోతే ప్రేక్షకుల యొక్క మధ్యలో పట్టడం కానీ. ఇంతటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ ఈ మధ్యలోనే దాదాపు ఇది మూడో మ్యాచ్లో అవకాశం ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్లోనే మంచిగా దాదాపు 30 రన్స్ కొట్టారు. దాని తర్వాత 12 బాల్స్లో 18 రన్స్ ఇంకొక మ్యాచ్లో కొట్టడం జరిగింది. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో 35 బాల్స్లో 100 సెంచరీ పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీగా ఒక ఇండియన్ క్రికెటర్గా చరిత్రలోకి ఎక్కాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ చరిత్రలోనే ఇండియన్ క్రికెటర్గా ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. అదే కాదు, అతి పిన్న వయసులో ఇంత ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి మొదటి పర్సన్గా ఒక రకంగా గిన్నిస్ బుక్ రికార్డుగా చెప్పవచ్చు. ఇతని యొక్క ఆరంగేటం కానీ, ఇతని యొక్క కొట్టినటువంటి విధానం కానీ. ఇంకా చూసినట్లయితే ఐపీఎల్ చరిత్ర మొత్తంలో చూసినట్లయితే దాదాపు ఐపీఎల్ చరిత్రలో చూసుకున్నట్లయితే అంతకుముందు గేల్ 30 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. గేల్ పూర్తి చేసినప్పుడు అతని యొక్క వయసు 35 సంవత్సరాలు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ చేసినటువంటి సెంచరీ చూసినట్లయితే అతని యొక్క వయసు 14 సంవత్సరాలు. అంతటి ఘనత సాధించాడు వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులో ఎంతో కష్టపడి, తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని, చిన్న వయసులోనే పెద్ద మనసుతోటి కష్టపడి శ్రమించి సెలెక్టర్ల యొక్క దృష్టిలో పడి ఈరోజు ఐపీఎల్ను ఒక కొత్త అధ్యయనం రాసినటువంటి ఈ యొక్క సూర్యవంశీ ఎంతోమంది పిల్లలకు కానీ, ఎంతోమంది పెద్దలకు కానీ ఈ వయసులో మనకు ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి ఈ యొక్క వైభవ్ సూర్యవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అటుపక్క ఎంత హెమహెమి బౌలర్ అయినా సరే, మహమ్మద్ సిరాజ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ బౌలర్ అయినా సరే, దాని తర్వాత ఇషాంత్ శర్మ అయినా సరే, ఇంకా ఆఫ్ఘాన్ యొక్క బౌలరు చాలా రోజుల తర్వాత బెంచ్కి పరిమితమైనటువంటి జనత్ అనేటువంటి ఒక బౌలర్ని, ఆఫ్ఘాన్ యొక్క బౌలర్ని మామూలుగా కొట్టలేదు. ఒకే ఒక ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో 30 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. ఆ 30 పరుగులతోటి ఆ బౌలర్కి ఇంకొకసారి కూడా బౌలింగ్ ఇచ్చేటువంటి సాహసం చేయలేదు జీటీ కెప్టెన్. ఇంకా చూసినట్లయితే జీటీ సాధించినటువంటి 209 యొక్క పరుగుల యొక్క లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో, అంటే దాదాపు ఇంకొక 5 ఓవర్లు మిగిలి ఉండగానే 212 పరుగులు కొట్టి ఈ యొక్క ఐపీఎల్ యొక్క చరిత్రలోనే ఒక నూతన అధ్యయనాన్ని లిఖించారు రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు ముఖ్య పాత్ర పోషించినటువంటి వైభవ్ సూర్యవంశీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావటము, దాని తర్వాత ఎస్ఎస్సి జైస్వాల్ కూడా తనదైన శైలిలో ఇద్దరు యొక్క బోర్డుని వరదలాగా పరుగుల్ని పారించడము మరియు బోర్డుని పరిగెత్తించి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ యొక్క మ్యాచ్గా అభివర్ణించవచ్చు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద మ్యాచ్ అన్నమాట. ఈ యొక్క ఐపీఎల్ చరిత్రలో కొన్ని సువర్ణాధ్యాయంతో రాసుకోవాల్సినటువంటి ఫీట్లు సాధించాడు ఈ యొక్క 14 ఏళ్ల కుర్రవాడు వైభవ్ సూర్యవంశీ. ఈ యొక్క వైభవ్ సూర్యవంశీ గురించి నేను చూసినటువంటి వాళ్ళు అతన్ని ఒక ఆదర్శంగా కూడా నవేడేస్ ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆదర్శంగా కూడా చెప్పేటువంటి
చెప్పాల్సినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే 14 సంవత్సరాల వయసులో అంత చిన్న వయసులో అంత పటుత్వంతో, అంతటి కాన్సన్ట్రేషన్ తోటి, అంత డిసిప్లిన్ తోటి, డెడికేషన్ తోటి అతని సాధించినటువంటి ఈ యొక్క ఫీట్, అతని సాధించినటువంటి ఈ యొక్క సెంచరీ మామూలు సెంచరీ కాదు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా మనం అభివర్ణించవచ్చు. భవిష్యత్తు యువకులకు కానీ, భవిష్యత్తు ఎవరైతే స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో వీళ్ళందరికీ వైభవ్ సూర్యవంశీ నిన్న సాధించినటువంటి ఈ యొక్క సెంచరీ అనేటువంటిది ఆదర్శంగా నిలవబోతుంది అనేటువంటిది నో డౌట్గా చెప్పవచ్చు అన్నమాట. ఇంకా చూద్దాము నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ ఎంత అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తుందో, ఈ యొక్క వైభవ్ సూర్యవంశీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎంత సువర్ణ అధ్యయనం లిఖించబోతున్నాడో, ఇంకెన్ని రికార్డులు సాధించబోతున్నాడో అనేటువంటిది కూడా మనము భవిష్యత్తులో చూద్దాము. ఇంకా చూసినట్లయితే అతి చిన్న వయసులో అరంగేటం చేసినటువంటి సచిన్ టెండూల్కర్ 14 సంవత్సరాల వయసులో రంజీలలో వచ్చి 16 సంవత్సరాల వయసులో ఇండియన్ టీంకి వచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ అయితే ఈ యొక్క వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు ఈ యొక్క ఇండియన్ టీంకి తలుపులు తడతాడో, ఎప్పుడు అరంగేటం చేస్తాడో అతి త్వరలోనే అరంగేటం చేసేటువంటి అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరొక చరిత్ర సృష్టించబోతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. ఏదేమైనా సరే ఈ వైభవ్ సూర్యవంశీ ఇంతటి ఘన ఫీట్ సాధించినటువంటి ఈ యొక్క 14 ఇయర్స్ బాయ్ ఎంతోమందికి ఆదర్శపాయంగా ఉండటం, ఎంతో అందరికీ ఆదర్శంగా నిలవగలగటము, మరియు అతన్ని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి